అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, అలాగే ఆంధ్రప్రభ కూడా 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నీ తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈరోజు లేట్ అయింది. మేబీ ఒక అరగంట నుంచి 40 నిమిషాలు మీకు రిలీజ్ చేయడం లేట్ అవ్వచ్చు. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి పవర్ లేదు. రాత్రంతా బీభత్సంగా వర్షం పడింది. సో నైట్ యూపీఎస్ బ్యాకప్ అంతా కూడా నైటే అయిపోయింది. మార్నింగ్కి మనకి బ్యాకప్ లేదు, బ్యాకప్ కూడా రాలేదు. అందుకని ఇది ఆన్ చేయడము, లైటింగ్ పెట్టడము, దీనికి బాగా పవర్ ఎక్కువ కావాలి, పవర్ కన్జంప్షన్ ఎక్కువ మన స్టూడియో, ఆ లైట్లు ఇదంతా కూడా. సో అందుకని వచ్చే వరకు వెయిట్ చేసి చేస్తున్నాను అనమాట. లేట్ అయింది, ఎవరు ఏమనుకోవద్దు. సరే, మనకు యాక్చువల్లీ మొబైల్ యాప్ పెడుతున్నాము. మన ఉద్దేశం ఇది, పబ్లిక్ కనెక్టింగ్ చేస్తూ, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ, రాష్ట్రం మొత్తం సమస్యలన్నీ తెలిసేలాగా హైలైట్ చేస్తూ చేద్దాము. పబ్లిక్ కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది అనేసరికి ఐడియా చాలామందికి నచ్చి నన్ను బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. సో నా వాట్సాప్ నెంబర్ 7207071231. ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే మెసేజ్ చేయండి. అలాగే దీనికి ఫోన్పే కూడా ఉంది, ఎవరైనా చేయాలన్నా చేయండి. దాదాపుగా ఇప్పుడు వరకు 4.5 lakhs వరకు వచ్చింది. 4.05 lakhs వరకు రకరకాల మార్గాల ద్వారా మనకి సాయం వచ్చిందనమాట. ఇంకా యాక్చువల్లీ మనకి అవసరం ఉంది. నేను దీనికి 5 యాడ్ చేశాను. సో 5 + 9 అయింది. ఇప్పటికి దాదాపుగా 9 అయింది. ఇది మనకి యాప్ తయారు చేయడం, మేకింగ్, డిజైను, అలాగే బ్యాక్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్, సర్వరు, దానికి సంబంధించి మొత్తానికి సరిపోద్ది. అయితే కంటెంట్ అండ్ టెక్నికల్ మెయింటెనెన్స్కి మంత్లీ మనకి ఎక్స్పెండిచర్ ఎక్కువగానే ఉంటుంది. కంటెంట్ కోసం ఒక 4-5 రిపోర్టర్స్ని తీసుకుంటాం. అలాగే టెక్నికల్ మెయింటెనెన్స్ కోసం ఒక సంస్థను హైర్ చేసుకుంటాం. కాబట్టి దీనిలో కొంత అమౌంట్ మనకి ఇనీషియల్గా కొంత ఖర్చు అవగా మిగులుతుంది. అది మనం మంత్లీ పెడతాము. ఇంకా అవసరాలు ఉంటాయి, ఎందుకంటే నాన్ రిటర్నబుల్ అనమాట. కంటెంట్ అనేది రిటర్న్స్ ఉండవు, ఇప్పుడప్పుడే రిటర్న్స్ ఉండవు. మేబీ ఒక 1 year 2 years తర్వాత మోర్ దాన్ 1 lakh డౌన్లోడ్స్ అయిన తర్వాత అప్పుడు గూగుల్ యాడ్స్ వచ్చి కాస్త రెవెన్యూ వస్తుంది. అప్పటి వరకు మనం దీన్ని పోషించాలి. సో అందుకని ప్రజా ప్రయోజనార్థం పెట్టాలి అనుకున్నాను. కాబట్టి నేను ఇట్లా ఓపెన్గా అడుగుతున్నాను అనమాట. అందులోకి మన ఛానల్ రెవెన్యూ ఈ మధ్య బాగుంది కాబట్టి నేను సొంతంగా 5 లక్షలు పెట్టగలిగాను. సరే, అర్థమైన వాళ్ళైతే, అర్థం కాని వాళ్ళైనా, అర్థమైన వాళ్ళైనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ ఫోన్పే చేసేయండి. తర్వాత విషయం, సారీ ఇప్పటికే లేట్ అయింది కానీ, విభజన సమస్యల పరిష్కారానికి 3 అంచెల విధానం. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, మంత్రులతో 2 కమిటీల ఏర్పాటు. తొలుత వాటి పరిధిలో చర్చలు. పరిష్కారం కానివి సీఎంల వద్దకు. నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ఉమ్మడిగా కృషి. సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీల నిర్ణయం. 2 గంటల పాటు చర్చలు. ఇది ఈరోజు అన్ని పత్రికల్లో కూడా బ్యానర్ వార్త ఇదే. ఎందుకంటే నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొన్ని కీలక అంశాల మీద చర్చించడానికి, విభజన సమయంలో ఇప్పటికీ కూడా విభజన గాయాలు, వివాదాలు ఇప్పటికీ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. మెయిన్ జలవనరులకు సంబంధించి, నీటి పంపిణీకి సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి. అలాగే విద్యుత్ పంపిణీ, విద్యుత్ బకాయిలకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి. అలాగే కొన్ని ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. తెలుగు అకాడమీ లాంటిది, యూనివర్సిటీ లాంటి ఉమ్మడి ఆస్తులు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. సో ఈ వివాదాలన్నీ దాదాపుగా 92 అంశాల్లో వివాదాలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించుకోవడానికి నిన్న ఇరు రాష్ట్రాల సీఎంలు కలిశారనమాట. సెంటిమెంట్ను గౌరవించాలని అడుగుతాం. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. ఇప్పుడు కూడా 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. ఇందుకోసం నా వంతు సహకారం అందిస్తా. 2 రాష్ట్రాల ప్రజల మనోభావాలు చాలా సున్నితమైనవి. వారి సెంటిమెంట్ను గౌరవించాలని నడుచుకుందాం. అప్పుడు ఇరు రాష్ట్రాల ప్రజలు మనల్ని గౌరవిస్తారు. ఏపీ, తెలంగాణలకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సమస్యలు పెండింగ్లో ఉండడం వలన తెలంగాణకు ఇబ్బందులు ఉన్నాయి. ఏపీకి కూడా ఇది సమస్యగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని లేఖ రాయడం ఆనందం కలిగించింది. దాన్ని వెంటనే అంగీకారం తెలిపాను. ప్రపంచంలో చర్చలతో పరిష్కారం కానిది ఏదీ ఉండదు. పరిష్కారానికి కలిసి నడుద్దాం. 2 రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకుందాం. కృష్ణా నీటి పంపకాలపై కేంద్రంతో మాట్లాడదాం. సో వీళ్ళ పరిధిలో అయిన వీళ్ళు చర్చించుకుంటారు, మిగిలిన కేంద్రం పరిధిలో పెడతారనమాట. సో దీనికోసం మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలు రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని స్టడీ చేసి కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మిగిలిన వాటినేమో సీఎంలు ఇద్దరు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇంకా పరిష్కారం కాని వాటికి కేంద్రం దగ్గరకు వెళ్తారు. పెద్దన్న ఉన్నాడు కదా, పెద్దన్న దగ్గరకు వెళ్తారు. అది వీళ్ళు అనుకున్నది. సో దీన్నే అన్ని పత్రికల్లో కూడా అదే రాశారు. ఇదిగోండి, విభజన సమస్యల పరిష్కారానికి 2 కమిటీలు, సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో నిర్ణయం, ముందడుగు అని
హెడ్డింగ్ పెట్టి ఆంధ్రజ్యోతిలో రాశారు. తొలుత సీఎస్లతో అధికారుల కమిటీ, 2 రాష్ట్రాల నుంచి ముగ్గురేసి అధికారులు, 2 వారాల్లో ఈ బృందం చర్చలు, ఈ స్థాయిలో సమస్యలు లేకపోతే ఇరు రాష్ట్రాల మంత్రులతో కమిటీ, వారు పరిష్కరించిన సమస్యలకు ముఖ్యమంత్రుల ఆమోదము, డ్రగ్స్ కట్టడికి అదనపు డీజీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు, విలేకరులతో ఉమ్మడిగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి అనగాని. సో 1:45 పాటు చర్చించారంట. చిన్న చిన్న సమస్యలపై పేచీలు వద్దు, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని ఇద్దరు మాట్లాడుకున్నారు. అది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారనమాట. అలాగే ఆంధ్రప్రభలో కూడా అదే వేశారు. ముఖ్యమంత్రి భేటీ తొలి అడుగు పడింది అని, సమస్యల పరిష్కారం దిశగా 2 కమిటీలు, మంత్రులతో ఒకటి, అధికారులతో మరొకటి అని చెప్పి దీనిలో కూడా ఏం జరిగిందో అది వేశారు. కానీ మన ఏడుపు కొట్టు పేపర్ ఉంది చూసారా, ఒకప్పుడేమో భజన పేపర్. అఫ్కోర్స్ గతంలో గవర్నమెంట్ అంటే భజన, ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏడుపు. సో ఏడుపు గట్టు పత్రికలో ఏం వేశారంటే ఉసూరు అనిపించారు. ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ 1:40 పాటు భేటీ, రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ. నామమాత్రంగా చర్చ అంటే అప్పటికప్పుడు పరిష్కరించేయాలా? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూర్చున్నారుగా, ఏమైనా చేశారా? వాళ్ళు వదిలేసినాయే కదా వీళ్ళు చేస్తున్నారు. ఇది రాసిన వాళ్ళకి మైండ్ కామన్ సెన్స్ పనిచేయదండి. ఉసూరు అనిపించారంటే కూర్చున్న వెంటనే ఏది సాల్వ్ అవ్వదు. అందులోకి ఇవి సున్నితమైన అంశాలు. విద్యుత్ పంపిణీలు, రాష్ట్రాల పంపిణీలు, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అనేటట్టు విద్యుత్ బకాయిలు అవును తెలంగాణనే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని చెప్పి మేము ఇచ్చేస్తాము అని చెప్పి తెలంగాణ ఒప్పుకుంటే తెలంగాణలో ఉన్న ఇతర పక్షాలు ఒప్పుకోరు. లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బాకీ ఉంది సో మేము ఇచ్చేస్తామనంటే ఆంధ్రప్రదేశ్లో ఇతర పక్షాలు ప్లస్ మీడియా వీళ్ళు ఒప్పుకోరు. సో ఇది అంత ఈజీగా సాల్వ్ అయ్యేది కాదు. ఇది నిపుణుల ఆధ్వర్యంలో 1-2 సార్లు పరిశీలించి సున్నితమైన అంశం, మనోభావాలకు సంబంధించిన అంశం. కాబట్టి కూర్చున్న వెంటనే ఏమయ్యా సాక్షి వాళ్ళు ఉన్నారా, రెండయ్యా మేము ఇచ్చేసామని చెప్పరు, టైం పడుతుంది. సో మీ ఏడుపు కొట్టు, మీకు ఏడుపు ఇంకా కంటిన్యూ అవ్వాల్సిందే కొన్నాళ్ళ పాటు. కాలయాపనే తప్ప కార్యాచరణ లేదు. 2 రాష్ట్రాల సీఎంల సమావేశం తీరుపై వైఎస్ఆర్సీపీ స్పందన. కేంద్ర ప్రభుత్వం లేకుండా కమిటీ ఏర్పాటుతో అనేక ప్రశ్నలు. విద్యుత్ బకాయిలు సాధించే ప్రయత్నం జరిగినట్టు లేదు. నీటి ప్రాజెక్టుల నిర్వహణపై నిర్ణయం తీసుకోకపోవడం రాష్ట్రానికి అన్యాయం చేసినట్టే. విలీన మండలాలు, పోర్టులు, టీటీడీ ఆస్తుల మీద వచ్చిన వార్తలపై ప్రకటన లేకపోవడం ప్రజల్లో అనుమానాలు. మాజీ మంత్రి పేరు నాని, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. మంచిది. ఏపీ పరువు తీసిన బాబు. రాష్ట్రం నుంచి డ్రగ్స్ రవాణా అవుతున్నాయట. కొకైన్, హెరాయిన్ వంటివి ఎక్కడి నుంచి వెళ్తున్నాయట. డ్రగ్ కల్చర్తో హైదరాబాద్ వణుకుపోవడంలో ఏపీ పాత్ర ఉందో. విభజన సమస్యల పరిష్కారాన్ని వదిలేసి అనవసర విషయాలపై చర్చ. అనవసరమైన విషయాలు ఏంటి? అవే కదా పెద్ద సమస్య. ఇక్కడి నుంచి వెళ్తున్నాయి కదా. గంజాయి ఎక్కడి నుంచి వెళ్తుంది? మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళట్లా, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా నుంచి వెళ్ళట్లా. సో పరువు తీశారంట చంద్రబాబు గారు. ఇది వీళ్ళ స్టైల్లో వీళ్ళు రాసుకున్నారనమాట. సో ఆ అంశం పక్కన పెట్టేస్తే ఓఆర్ఆర్తో అభివృద్ధి పరుగులు, రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే ప్రాజెక్టు, ఎక్స్ప్రెస్ వేగా నిర్మించేలా ప్రణాళికలు, అమరావతి మెగాసిటీగా మారేందుకు చోదక శక్తి. సో అమరావతి చుట్టుపక్కల ఓఆర్ఆర్ నిర్మించబోతున్నారు. లోపలేమో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుంది, బయటేమో అవుటర్ రింగ్ రోడ్డు ఉంటుంది. ఈ అవుటర్ రింగ్ రోడ్డు అమరావతి చుట్టుపక్కల బాహ్యవలయం అనమాట. సో అంటే మీ సింపుల్గా అంటే మ్యాప్ కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు. అమరావతి, విజయవాడ, గుంటూరు ఆ నగరాలన్నీ కూడా ఇలా ఉంటాయి. వీటన్నింటినీ అనుసంధానం చేసేలాగా ఇలా ఓఆర్ఆర్ ఉంటుంది. ఓఆర్ఆర్లో కొన్ని ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎగ్జిట్ పాయింట్లు. సో మనం విజయవాడ వెళ్ళాలంటే ఈ ఎగ్జిట్లో దిగొచ్చు, గుంటూరు వెళ్ళాలంటే ఈ ఎగ్జిట్లో దిగొచ్చు, నేరుగా అమరావతి సచివాలయంకి వెళ్ళాలంటే ఈ ఎగ్జిట్లో దిగొచ్చు. ఇట్లా కొన్ని ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. చూసాం కదా హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్, అలా పెడతారనమాట. దీనివలన ప్రయాణం సుగమం అవుద్ది, ఈజీ అవుద్ది, అలాగే దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, త్వరగా అవుతుంది, ప్లస్ రోడ్లన్నీ బాగుంటాయి అన్నమాట. దానివలన రాజధానికి ఒక రూపురేఖలు వస్తాయి, బాగుంటుంది. సో అందుకని ఓఆర్ఆర్కి కేంద్రం కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పడం ఒక రకంగా శుభసూచకం కాబట్టి దాన్ని స్టార్ట్ చేస్తున్నారనమాట. అదే రాశారు ఈనాడులో. ఓఆర్ఆర్ వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుంది, రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారుస్తుంది ఆ ప్రాజెక్టు అని రాస్తున్నారు. తర్వాత రేపటి నుంచి ఉచిత ఇసుక, తొలుత నిల్వ కేంద్రాల్లో ఉన్నది అందజేత, ప్రభుత్వానికి ఆదాయం లేకుండా తవ్వకాల ఖర్చు సేనరేజ్ మాత్రమే వసూలు, అక్రమ తవ్వకాలు రవాణా జరగకుండా నిఘా, వాగులు వంకల్లో ఎడ్ల బండితో తవ్వి తెచ్చుకునేందుకు అవకాశం. సో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ దాదాపుగా 5.5 ఏళ్ల తర్వాత ఉచిత ఇసుక రేపటి నుంచి అందబోతోంది. ఒక గుడ్ న్యూస్ అన్నమాట. పేదవాడు ఇసుక భారంతో పాపం ఆర్థికంగా చితికిపోయారు పేదలు. ఇల్లు కట్టాలంటే 5,000 పెట్టి ట్రాక్టర్ ఇసుక కొనుక్కోవాల్సిన దశ నుంచి కేవలం రవాణా ఖర్చులు, సేనరేజీ ఒక 500 నుంచి 1000 రూపాయల మధ్యలో కట్టుకుంటే ట్రాక్టర్ ఇసుక మీ ఇంటికి వచ్చేస్తుంది.
సో అది ఉచిత ఇసుక విధానం మళ్ళీ ప్రవేశపెట్టారు, అదొకటి మంచి విషయం. నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధులు గోల్మాల్, 31 మంది బినామీ ఉద్యోగుల స్వాహ, ఉద్యోగుల జీతాలు స్వాహ. వైకాపా హయాంలో ఓ సలహాదారు పాత్ర, సిమెన్స్ నిధులు కాజేసిన అధికారిని విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి. విద్యార్థులు నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించాల్సిన నైపుణ్యాభివృద్ధి సంస్థను వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్రంగా మార్చేశారు. ఆ పార్టీ సామాజిక మాధ్యమాల కార్యకలాపాలకు ఈ సంస్థ భవనాన్ని వాడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది బినామీ ఉద్యోగులను నియమించుకొని ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన ఓ వ్యక్తి నెల నెలా జీతాల పేరుతో డబ్బులు కాజేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారి చిరునామాలు ఇచ్చి నకిలీ బ్యాంకు ఖాతాలతో అక్రమాలకు పాల్పడ్డారు. అంటే ఉద్యోగులు లేకుండానే వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ ఐడీలు పెట్టి వాళ్ళు ఉద్యోగాలు ఉన్నాయి అన్నట్టు చూపించి నిధులు డ్రా చేశారంట నెల నెల. ఒక సలహాదారుడు ఎవరో ఈ ప్రముఖ స్కామ్లో కీలక సూత్రధారంట. జనం సొమ్ము విచ్చలవిడిగా విపరీతంగా తిన్నారు, మామూలుగా కాదు. వాసుదేవరెడ్డి కొడాలి నానిపై కేసులు నమోదు. ఓకే. తర్వాత పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి. చిత్తూరు కర్నూలు ఎన్హెచ్పై ఘోర ప్రమాదం, 4 స్నేహితుల దుర్మరణం. అన్నమయ్య జిల్లాలో ఘటన. దారుణం అండి. తీతిదే నిధుల వినియోగంపై విజిలెన్స్ ఆరా, ఇంజనీరింగ్ శ్రీవాణి ట్రస్ట్ పత్రాల తనిఖీ. వైకాపా హయాంలో సొమ్ముల దుబారాపై దృష్టి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల హయాంలో నిబంధనలకు అతిక్రమించి నిధులు వినియోగించడం, ఇంజనీరింగ్ పనులు చేపట్టడంపై విజిలెన్స్ అధికారులు కూపీలో ఆగుతున్నారంటండి. సో టీటీడీలో నిధులు గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అతిపెద్ద పాపం ఏంటంటే, గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానాల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలో ఆ విధంగా డిస్టర్బ్ చేశారు. అక్కడ నిధులను మిస్యూజ్ చేశారు, అవినీతికి పాల్పడ్డారు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. కనీసం సాధారణ భక్తులకు దర్శన భాగ్యం సులువుగా దక్కేలా చేయలేదు. సాధారణ భక్తులకు రూములు కూడా ఇవ్వలేకపోయారు. ఇది మొన్న నాకు ఒక విషయం తెలిసి ఆ తర్వాత నేను దాని మీద ఎంక్వైరీ చేస్తే నిజమని తెలిసిన తర్వాత ఎంత బాధపడ్డాను తెలుసా? నిజామాబాద్ నుంచి అంట ఒక 1 ఇయర్ బ్యాక్ నిజామాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ తిరుమల వచ్చి దర్శనం చేసుకుందామని చెప్పి తిరుమల వచ్చేసరికి అక్కడ పైన రూమ్ దొరక్కపోవడంతో, ఫ్యామిలీతో ఉండి పిల్లలతో ఉండి పిల్ల పాపలతో ఎక్కడ ఉండాలో తెలియక పైన రూమ్ దొరక్కపోవడంతో తిరిగి వెళ్ళిపోయారంట దర్శనం చేసుకోకుండా. ఎంత దారుణం తెలుసా? ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. మనకి దేశవ్యాప్తంగా చాలామంది వస్తారు, అట్లీస్ట్ దేశవ్యాప్తంగా కాకపోయినా నార్త్ నుంచి వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. పేదలు, నిరుపేదలు, ఎటువంటి పొలిటికల్ రికమెండేషన్లు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని సాధారణ ప్రజలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలకు వస్తుంటారు దర్శనం చేసుకోవడానికి. వాళ్ళకి రూములు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు గత ప్రభుత్వం. దర్శనం కూడా సులువుగా అయ్యే పరిస్థితి లేదు. అంతా కూడా వీఐపీ సేవలో, ప్రముఖుల సేవలో తరించారు. అందుకని ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సో ఆ పాపం ఊరికే పోదుగా. అందుకే ఒక క్రికెట్ టీం తయారైంది. సో అందుకే ఇంకా అవినీతి కూడా భారీగా జరిగిందంట. దాన్ని కూడా బయటకు తీసుకురావడానికి విజిలెన్స్ ఆరాధిస్తుంది. ఇక చైర్మన్ లేరు, జీతాలు ఇవ్వడం కుదరదు, ఉన్నత విద్యామండలి అధికారుల తీరు ఇది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు హేమచంద్రారెడ్డి తెర వెనుక చర్యలు. ఏపీపీఎస్సీని పాడు చేశారు, టీటీడీని పాడు చేశారు, వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసి వెళ్ళారు. బంగ్లా ఆధునికీకరణకు 60 లక్షలు. వైకాపా హయాంలో ఓ అధికారిని ఇష్టారాజ్యం. విశాఖలో ప్రత్యేక వసతులతో భవనం నవీకరణ, తాత్కాలిక వసతులకు భారీగా ఖర్చు చేసిన విఎంఆర్డీఏ. మరో 30 ఏళ్ళు తానే సీఎంగా ఉంటాననుకొని విశాఖలో ఋషికొండ మీద జగన్ రాజ్మహల్ కట్టించుకున్నారు. 500 కోట్ల ప్రజాధనాన్ని విలాస వస్తువులకు ఖర్చు చేశారు. జగన్ ఒకటనుకుంటే జనం ఒకటి నిర్ణయించి ఆయన్ని ఇంటికి పంపించేశారు. వైకాపా అధికారంలో ఉండగా జగన్ పంధానే కొందరు అధికారులు అనుసరించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో పనిచేసిన ఓ కీలక అధికారిని విశాఖలో ప్రత్యేక బంగ్లా సిద్ధం చేయించుకున్నారు. అవసరం లేకపోయినా సుమారు 60 లక్షలతో ఆధునీకరించుకున్నారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ కమిషనర్కు పాండురంగాపురంలో కేటాయించిన బంగ్లా సుమారు 2 ఏళ్లుగా ఖాళీ ఉంది. ఈ క్రమంలో గత ప్రభుత్వం విశాఖ నుంచే పాలనంటూ ఊదరగొట్టడంతో ఆ కీలక అధికారిని ఈ భవనాన్ని నివాసం కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారంట. ఒక ఐఏఎస్ అధికారిని 60 లక్షలతో రిపేర్ చేయించుకున్నారంట. ఎంత దౌర్భాగ్యం చూడండి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు.
నిన్నే ఒక వార్త చూసాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల ఏర్పాటుకు 18 కోట్లు ఖర్చు అంట విగ్రహాల కోసం. గుడ్డిగా నిర్మించారు, అడ్డుగా వదిలేశారు. కాంగ్రెస్ హయాంలో వేసిన శిలాఫలకం వద్ద ఇటీవల నిర్మించిన రహదారి. కాకినాడ 49వ డివిజన్ రాజేంద్ర నగర్లో చైతన్య డిగ్రీ కళాశాల రోడ్డుకి అడ్డంగా శిలాఫలకం వేశారు. పాలకుల పనికిమాలిన వాళ్ళు అయితే ప్రజలు ఈ విధంగానే అనుభవించాల్సి వస్తుంది కష్టం. ముప్పై 23న కేంద్ర బడ్జెట్, 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు. మంచిది. గుజరాత్లో భాజపాను ఓడిస్తాం, ఇక్కడ అయోధ్య లాంటి ఫలితమే, రాసి పెట్టుకోండి, జరిగి తీరుతుంది. మోదీ లాంటి నేత కాంగ్రెస్లో ఉంటే వ్యతిరేకించే వాళ్ళం. గుజరాత్లో బీజేపీని ఓడిస్తారంటండి రాహుల్ గాంధీ. సవాల్ చూడండి, మామూలు సవాల్ కాదు అది మాస్టరు. 5 ఏళ్ల తర్వాత పలాసకు సాగునీరు. శ్రీకాకుళం జిల్లా పలాసకు 5 ఏళ్ల తర్వాత సాగునీరు వచ్చిందంట. ఏ కేసులు లేని ఎమ్మెల్సీలు. రామచంద్రయ్య కుటుంబ ఆస్తి 53 కోట్లు. హరిప్రసాద్ దంపతులకి 2 కిలోల బంగారము, 2 ఫ్లాట్లు. హరిప్రసాద్ గారు యాక్చువల్లీ ఈనాడులో వర్క్ చేశారు. ఒక రకంగా మేమందరం ఆయన గురువు గారిలో చూస్తుంటాం అన్నమాట. ఈనాడులో రిపోర్టర్గా వర్క్ చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకు సలహాదారుగా, పిఆర్ఓగా అన్నీ దగ్గరుండి చూసుకున్నారనమాట. విశాఖ తీరాన వియ్యాలి ఐటీ వీచిక. ఏఐ ఏవియేషన్ రంగాలకు అనుకూలతలు. ఎన్డీఏ ప్రభుత్వంపై యువతలో భారీ ఆశలు. మంత్రి లోకేష్కు ఐటీ సంస్థల ప్రతిపాదనలు. వైకాపా పాలనలో వెనక్కిపోయిన పరిశ్రమలు. సో విశాఖలో వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, టైం పడుతుంది. ఈ ఫేక్ ప్రచారాలు ఎక్కువయ్యాయి. ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేశారు. ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో మీకు మీ ప్రాంతం పేరుతో సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయి. అందులో వైసీపీ ఫోటోలు, వైసీపీ లోగోలు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఏమీ ఉండవు. మీ ప్రాంతం కదా, మా ఊరు కదా అని చెప్పి మీరు దాన్ని ఫాలో అవుతారు. కానీ దానిలో అన్నీ కూడా పచ్చి ప్రభుత్వం మీద విషం కక్కే వార్తలే వస్తాయి. చూసుకోండి. ఉత్తరాంధ్రకు సంబంధించి, విశాఖకు సంబంధించి, రాయలసీమకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం మీద విషం కక్కి నెగిటివ్ వార్తలే ఎక్కువగా హైలైట్ చేస్తారు దానిలో. అటువంటి వాటికి పరిష్కరించడం కోసమే నేను ఒక ఫ్యాక్ట్ చెక్, పొలిటికల్ ఫ్యాక్ట్ చెక్ అనే ఒకటి రూపొందిస్తున్నాను అనమాట. దానికోసమే నేను అందరినీ సాయం అడిగింది. సరే, అది అందరికీ తెలుసులే, మళ్ళీ దాని గురించి ఎందుకు కానీ. సో ఇవన్నీ ఈనాడులో వార్తలండి. ప్రేమోన్మాది ఘాతుకం. అనకాపల్లి జిల్లాలో బాలిక దారుణ హత్య. ఎవడండి, మొన్న విజయవాడలో ఒకటి జరిగింది, తండ్రిని చంపేశాడు. ఈరోజేమో ఇది, తండ్రి ఎదురుగానే అమ్మాయిని చంపేశాడు. సరే, అది పక్కన పెడితే సాక్షికి వెళ్దాం. ఉసూరు అనిపించారు, అయిపోయింది. అరాచకం ఆపండి. సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ మరోమారో హెచ్చరిక. ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో తమకు ఓటు వేయలేదని వైఎస్ఆర్సీపీ శ్రేణులపై, అభిమానులపై దాడులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రోత్సహిస్తున్నందువల్లే నెల రోజులు దాటిపోయినా దాడులు, విధ్వంసాలు, దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతున్నాయి. మీ వైఖరిలో మార్పు రాకపోతే ఈ చెడు సంప్రదాయం బీజం రేపు చెట్టుగా ఎదిగి మీకు చుట్టుకుంటుందని గుర్తుపెట్టుకోండి. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అంతా కలిసిమెలిసి పని చేసుకుంటే మంచి వాతావరణాన్ని మీరు కలుషితం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఈ లైను, నోట్ దిస్ లైన్. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అంతా కలిసిమెలిసి పని చేసుకుంటే మంచి వాతావరణాన్ని మీరు కలుషితం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వరకే రాజకీయం చేశారా? 2019 నుంచి 24 వరకు ప్రతిరోజు రాజకీయం చేయలేదా? ఒక కులం పట్ల విద్వేషాన్ని నింపలేదా? ఒక కులాన్ని సమాజంలో విలన్లుగా చూపించే ప్రయత్నం చేయలేదా? ఒక కులాన్ని రాజకీయంగా అణగదొక్కాలని చూడలేదా? అలాగే కొంతమంది జర్నలిస్టులని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జర్నలిస్టుల మీద వేధింపులు, తప్పుడు కేసులు పెట్టలేదా? 70 ఏళ్ళు దాటిన అంకబాబు గారు, 70 ఏళ్ళు దాటిన రంగనాయకమ్మ లాంటి వాళ్ళని అర్ధరాత్రులు వెళ్ళి అరెస్ట్ చేయలేదా? ఎన్ని దారుణాలండి, ఎన్ని జరిగాయండి? అవి కలిసిమెలిసి పనిచేయడమా? మాట్లాడితే చాలదండి, ఆచరణ చేసి చూపించాలి. గత 5 ఏళ్ళు మీరు ఆచరించినవి ఇప్పుడు చెప్పుకోవడానికి బాగుండాలి. గత 5 ఏళ్ళు చేసినవి ఇప్పుడు చెప్పుకోలేరు కూడా. ఓన్లీ నీతి కబుర్లు చెప్పడం తప్ప. కూటమి అధికారంలోకి వచ్చాక చెడు సాంప్రదాయానికి తెరలేపారు. గతంలో ఎన్నికల తర్వాత అందరూ కలిసి ఉండే పరిస్థితి ఉందంట. గతంలో అంటే ఎన్నికల తర్వాత అందరూ కలిసి ఉండేవాళ్ళంట. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడి కుటుంబ సభ్యులను కూడా దూషించిన వీళ్ళు అందరం కలిసి ఉంటాము, ఎన్నికల వరకే రాజకీయాలను కబుర్లు చెప్తున్నారు. ఏమనాలండి? ఏమనాలి చెప్పండి? ఈ పార్టీని
ఏమనంటే అన్న నువ్వు వైసీపీ అంటే విద్వేషి, వైసీపీ అంటే నీకు కోపం అంటారు, కానీ నాకేం కోపం లేదు. ఇలాంటి మాట్లాడితేనే కోపం వస్తుంది. ఎన్నికల వరకే రాజకీయాలని చెప్తున్నాడు ఆయన. మరి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఎప్పుడో ఎన్నికలకు 2 ఏళ్ల ముందు, 2.5 ఏళ్ల ముందే వ్యక్తిత్వ హననం చేశారుగా. భువనేశ్వర్ గారిని ఎంత దారుణంగా మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని దారుణాలు అన్నారు, ఎంత చండాలమైన మాట్లాడినారు. అది ఎన్నికల వరకే రాజకీయమా? బా చెప్పడానికి భలే సూక్తులు చెప్తారు. పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా? లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమనడం తప్ప? టీడీపీపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం. శ్రేణులను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. పింఛన్లపై పల్నాడు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన సిపిఎం నేత రామారావుపై టీడీపీ నేతల దాడి. చికిత్స పొందుతున్న రామారావును పరామర్శించుతున్న శ్రీనివాసరావు దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. ఓకే, బిక్కుబిక్కుమంటూ రాత్రంతా అడవిలోనే టీడీపీ కూటమి అరాచకానికి బెంబేలెత్తిన సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబం. ఆయన్ని తీవ్రంగా హింసించిన టీడీపీ గుండాలు. ఇటుకల బట్టి ధ్వంసం, ఇటుకల తరలింపు, టమాటా పంట మార్కెట్కు తీసుకెళ్లకుండా అడ్డు. పోలీసులు స్పందించకపోవడంతో ప్రాణరక్షణ కోసం అడవిలోకి. రాత్రంతా క్రూర మృగాల మధ్య అడవిలోనే. ఏంటి క్రూర మృగాల మధ్య అడవిలో ఉన్నాడు ఆయన? అంటే ఫైట్ చేసేటంటి క్రూర మృగాలతో? రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకానికి భయపడి ఒక కుటుంబం రాత్రంతా అడవులు తలదాచుకుంది. రాత్రి వేళ క్రూర మృగాలు, పాములు, ఇతర విషపురుగుల మధ్య అడవులోనే బిక్కుబుక్కుమంటూ గడుపుతోంది. ప్రజాస్వామ్య దేశ చరిత్రలో ఇంతటి అరాచకం ఎప్పుడైనా కన్నామా విన్నామా? కానీ ఇది పచ్చి నిజం. స్వామల మండలం కమ్మపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబ దీనగాథ ఇది. స్వాముల మండలం అంటే పొంగనూరు నియోజకవర్గం అనుకుంటా. చూడాలి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటనేది కనుక్కొనిద్దాం. తర్వాత ఆ ఇళ్ళన్నీ బాబు ఖాతాలోకి. గత ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తయిన పేదల ఇళ్లను తమ ఘనతగా చెప్పుకునేలా కూటమి ప్రభుత్వం స్కెచ్. మరి మీరు టిడ్కో ఇళ్ళగా మీరు రంగులు వేసుకున్నప్పుడు లేదా మాస్టారు? టిడ్కో ఇల్లు టీడీపీ కట్టిన టిడ్కో ఇళ్ళకు వైసీపీ రంగులు వేసుకున్నారు. వైసీపీ వాళ్ళు కట్టిన జగనన్న కాలనీలకు వీళ్ళు రంగులు వేసుకొని వీళ్ళు ఇస్తారు. అంతే. అది రాజకీయమే, ఇది రాజకీయమే. ఈ నెలలో వరుస అల్పపీడనాలు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఆల్రెడీ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఇంకా పడినాయిలే, ఇంకేం చేస్తాం. సో ఇవన్నీ సాక్షిలో వార్తలు. మనందరికీ ఇష్టమైన పేపర్ కాబట్టి 2వ పేజీ కూడా ఓపెన్ చేస్తున్నా. అరాజకం ఆపండి. ఓహో, జనమే జనం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు పాపం. ఆ సిద్ధం సభలకైతే లక్షలాది మంది వచ్చారు, కానీ ఓట్లు వేయలే. పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా? అత్యాయత్నం కేసులో 4 అరెస్టు. బాబు జగజీవన్ రావు సేవలు చిరస్మరణీయం. సరే అయిపోయినాయి. ఇలా కానీ ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇది అయిపోయింది. తర్వాత వాటమి నేర్పని పాఠం. ఎందుకు నేర్పుతుంది మాస్టారు? రాజకీయంగా బుద్ధి అలా ఉండిపోయింది. అది మైండ్లో బుద్ధి గుజ్జులో అలా ఉండిపోయింది. అది మారాలి అంటే ఆపరేషన్ చేసి మస్తిష్కాన్ని తీసి బయట పెట్టేసి వేరే మస్తిష్కం పెట్టాలి. అప్పుడే మారుతుంది తప్ప ఇంకా ఇలాగా మారదు. రాజకీయంగా బుద్ధులు అలా ఉండిపోయినాయి. ఆ బుద్ధుల్ని ఎలా మారుస్తారు? వాటమి ఎందుకు మారుస్తారు చెప్పండి? అహం పోవాలి, డబ్బు పోవాలి. డబ్బులు పోయి, అహం పోయి, నిర్జీవంగా ఏమీ లేకుండా నడి రోడ్డు మీద వదిలేస్తే అప్పుడు ఏమైనా బుద్ధి వస్తుంది. మరే నేను అధికారం నుండి నేనేం సాధించాను, శత్రువులను తయారు చేసుకున్నాను, బీభత్సంగా అవినీతి అరాచకాలు చేశాను, చివరికి నాకు ఎదురైన ఫలితం ఇదేనా అని ఒక వైరాగ్యం, ఇవన్నీ వస్తాయన్నమాట. సో అప్పుడు వరకు ఇవేమీ పోవు. ఓడిపోయినా ఆ బలుపు, అహము అలాగే ఉంది మన 2 రాష్ట్రాల్లో నాయకులకి. ప్రజలు తనను ఎందుకు గెలిపించారో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించుకోవాలని జగన్ సెలవిచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదని, మంచి చేసి కూడా ఓడిపోయానన్న వింత లాజిక్ను తెర మీదకు తెచ్చారు. సరే ఇవన్నీ అయిపోయినాయిలే, ఇవి ఇప్పుడు అవసరం లేదు మాకు. బాయ్. చేతికి ఇసుక అంటకుండా వెంకటరెడ్డి స్కెచ్. జగన్ అస్మదీయ కంపెనీలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టులు, అనుమతులు, ఈసీలు మాత్రం జిల్లా గనుల అధికారుల పేరిట. ఫీజుల చెల్లింపులు వారితోనే. ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ నుంచి భారీగా నిధులు తరలింపు. అక్రమాలు తవ్వితే చిన్నోళ్లే బదిలీ. ఎందుకో మరి ఇసుక అక్రమాలు, గనుల అక్రమాలను, గత ప్రభుత్వ హయాంలో జరిగిన గనులు, ఇసుక అక్రమాల మీద ఈ ప్రభుత్వం సిట్ వేయాలి. యాక్చువల్లీ ఎంక్వైరీ జరగాలి. మరి ఎందుకో జరగట్లేదు. ప్రస్తుతానికైతే వేరే పనుల్లో ఉన్నారేమో. చంద్రబాబును హెచ్చరిస్తున్నా మా పార్టీపై వారి దాడులు ఆపండి. పులివెందుల్లో ఇలాంటి సంప్రదాయం లేదు. ఈ బీజం తిరిగి టీడీపీకే చుట్టుకుంటుందని వ్యాఖ్య. అధికారంలో ఎల్లకాలం ఉండరని హితవు. కడప రిమ్స్లో వైసీపీ కార్యకర్తకు పరామర్శ. పోలీసు ఆంక్షలు, గంటపాటు రోగులకు నరకం. ఆసుపత్రి ఆవరణలో సీఎం అంటూ శ్రేణుల నివాదాలు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి. అప్పుడు సీఎం అవుతారో లేదో తెలియదు. ఇప్పుడు సీఎం అంటే 11 సీట్లతో సీఎం ఏంట్రా బాబు అని చెప్పి జనం నవ్వుకుంటున్నారు. మొన్న గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా సీఎం అంటున్నారు. 11 సీట్లతో ఎలా సీఎం అయిపోతారు? సీఎం అవ్వాలంటే మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మ్యాజిక్ ఫిగర్ రావాలి. దానికి 5 సంవత్సరాలు టైం పడుతుంది.
ఎన్నికలు మొన్నే అయ్యాయి. ఇప్పుడు నుంచే సీఎం 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 అంటే పిచ్చోళ్ళేమో అనుకుంటారు. అయోధ్యలో బీజేపీతో పాటు రామాలయ ఉద్యమాన్ని ఓడించాం. గుజరాత్ను ఆ పార్టీకి అయోధ్యగతే. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక ఓడిపోతుంది. ఇది తథ్యం, రాసి పెట్టుకోండి. రాహుల్ గాంధీ గారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మామూలుగా లేవు అసలు. సరే, ఇవి ఆంధ్రజ్యోతి వార్తలు. ఇప్పుడు ఆంధ్రప్రభలో చూస్తే ఆత్మీయ స్వాగతము, ఉల్లాసభరితము, ఓకే, ఇది అయిపోయింది. తర్వాత రిజిస్ట్రేషన్లకు ముడుపులు గుదిబండ, క్రయ విక్రయదారుల నుంచి నిలువు దోపిడీ, 10,000 రుసుముకు 10 లక్షలు నుంచి 30 లక్షల వరకు డిమాండ్. అవినీతి నియంత్రణ సాధ్యం కాదా? ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఏమండి, రిజిస్ట్రేషన్ శాఖ, విద్యుత్ శాఖ, రెవెన్యూ, వీటిల్లో పోలీసు వ్యవస్థ, వీటిల్లో అవినీతి కష్టమండి, కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు విద్యుత్ ఉంది, ఒక పొలంలో రైతు ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలంటే అధికారికంగా 1,50,000 2 లక్షలు ఖర్చు అవుద్ది. కానీ అనఫీషియల్గా 3.5 లక్షల వరకు ఖర్చు అవుద్ది. అంటే 2 లక్షల విలువైన ట్రాన్స్ఫార్మర్ కోసం అతను అదనంగా 1,50,000 ఖర్చు పెట్టాలి. ఇంటికి ఒక లైన్ వేసుకోవాలంటే అధికారికంగా మనం గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజు 2,000. కానీ ఒక లైన్మెన్కో ఒక ఏఈకో ఇవ్వాల్సిన లంచం 5,000 ఉంటుంది. సో అఫీషియల్గా ఇచ్చేదానికంటే అనఫీషియల్ లంచాలే ఎక్కువ ఉంటాయి. విద్యుత్ శాఖ కావచ్చు, ఈ రిజిస్ట్రేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో వీటిని ఎవరు మార్చలేరు. పిఠాపురానికి రిఫైనరీ వస్తే వరమే, ఇదే అనువైన ప్రాంతం. ప్రధాని మోదీని ఒప్పిస్తే అద్భుతమే. రాష్ట్రానికే బీపీసీఎల్ రిఫైనరీ, ఇందులో చంద్రబాబు పవన్ జోడీ విజయం. కాకినాడ సెజ్లో ఏర్పాటయ్యేలా చూడడమే తరువాయి. అదే జరిగితే చరిత్రలో చిరస్థాయిగా వారి పేరు, పదుల సంఖ్యలో అనుబంధ పరిశ్రమలు వస్తాయి, వేల మందికి ఉపాధి. సో ఇప్పుడు మచిలీపట్నానికి పిఠాపురానికి కాకినాడకు మధ్యలో వారు పెట్టేలా ఉన్నారు ఈ రిఫైనరీ ప్రాజెక్టు వలన. ఎందుకంటే అది తీర ప్రాంతమే, ఇది తీర ప్రాంతమే. అక్కడ అనువైన భూములు ఉన్నాయి, ఇక్కడ అనువైన భూములు ఉన్నాయి. సో మచిలీపట్నంలో పెడితే బాగుంటుందని అనుకున్నారు, కానీ పిఠాపురంలో పెట్టాలని చెప్పి వాళ్ళు అంటున్నారనమాట. సో ఇది ఒక పెద్ద ఇష్యూ జరిగేలా ఉంది, చూద్దాం ఏం జరుగుద్దో. సో ఇవన్నమాట 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు. ఇంకా కొన్ని అంశాలతో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.